అవేర్నెస్ కూడా చాలా ఉంటుంది. సో వేములవాడలో ఇలాంటి టెక్నాలజీ కూడా రావాలి అని నేను సోషల్ థింగ్స్ హ్యాపెండ్ అబౌట్ ఎట్లా ఒకసారి సో ఈరోజు వేములవాడలో కొత్తగా ఇట్స్ న్యూ బిగినింగ్ IANS అని ఒక కొత్త స్టూడియో పెట్టడం జరిగింది. నలుగురు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారంట. సో వాళ్ళు కలిసి ఈరోజు డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి వచ్చి ఈ స్టూడియోని ఇట్లా పెట్టి ముందుకు వెళ్ళాలి అని అనుకోవడం జరిగింది. సో దీంట్లో నాకు ఇక్కడ ఓపెనింగ్ చేయడానికి వచ్చింది ఛాన్స్. థ్యాంక్ యూ ఫస్ట్లీ ఆపర్చునిటీ. సో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నిన్న ఇదంతా ఫ్రెండ్షిప్ వీక్ అనమాట, ఆగస్ట్ ఫస్ట్ వీక్ మొత్తం. సో దాని సందర్భంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ నలుగురు ఫ్రెండ్స్కి ఇది వాళ్ళ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఆఫ్ లైఫ్లో నాకు పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇట్స్ మెయిన్ థింగ్ బేబీ ఫోటోషూట్ స్టూడియో అనమాట. ఫ్రమ్ బంప్ టు బరియల్ అని పెట్టినారు. చిన్న ఫస్ట్ కన్సీవ్ అయినప్పటి నుంచి మెటర్నిటీ షూట్ నుంచి దెన్ న్యూ బార్న్ బేబీ, ఇన్ఫెంట్ స్టేజ్, టాడ్లర్ స్టేజ్, దాని తర్వాత అడల్ట్స్కి మళ్ళీ మోడలింగ్, అండ్ దెన్ ఇక్కడ పాడ్కాస్ట్ కూడా పెట్టినారంట. సో దట్ నేను చూడడం జరిగింది. చాలా సొఫిస్టికేటెడ్ ఉన్నాయి అన్నీ కూడా. ఎక్కడో మనం అన్నిటికీ హైదరాబాద్ కాకుండా ఇక్కడ మన లోకల్లో వేములవాడలో పెట్టడం, కొత్త ట్రెండ్ని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ పరిచయం చేయడము, వాళ్ళు యూటిలైజ్ చేసుకునే విధంగా పెట్టడం అనేది మంచి ఐడియా, వెరీ నావెల్ ఐడియా ఇక్కడికి వేములవాడలో తేవడం. సో ఫస్ట్లీ చాలా హ్యాపీగా ఉంది. చిన్న అక్రాస్ తెలంగాణ ఇట్లా ఒక లోకలైజ్డ్ ఏరియాలలో ఇంత మంచి మోడర్న్ ఐడియాస్ తెచ్చి బిజినెస్ పెట్టడం అనేది. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు దీస్ 4 ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు దెమ్. అందరూ వచ్చి ప్లీజ్ వినియోగించుకోండి సర్వీసెస్. ఇట్స్ ఎ న్యూ బిగినింగ్ స్టూడియో అని చెప్పి ఒక కొత్త స్టూడియోని వేములవాడలో మా ఫ్రెండ్స్ నలుగురం కలిసి పెట్టాలనుకున్నాం. అంటే మేము స్కూలింగ్లో నుంచి ఒక 15-20 సంవత్సరాల నుంచి కలిసి పెరిగిన వాళ్ళం. సో మా ఈ ఎదుగుదలలో మా ఎకనామికల్గా కూడా ఒక బాండింగ్ మా లోపల ఉండాలని మా ప్రొఫెషన్స్ పక్కన పెట్టుకుంటూ ప్యారలల్గా సెకండ్ ట్రాక్ కింద మా యొక్క అనుబంధాన్ని గుర్తుగా ఒక స్టూడియో తీసుకొచ్చింది. ఈ తీసుకొచ్చేటప్పుడు ఏ కాన్సెప్ట్ తీసుకోవాలి అన్నప్పుడు మాకు తట్టింది ఏంటంటే, సృష్టిలో అమ్మతనమే గొప్పది అన్నిటికంటే. అందుకే మాతృదేవో భవ అంటాము, తల్లిని మించింది లేదు. సో ఒక స్త్రీకి తల్లిదనం అందేటప్పుడు ఆ సమయంలో తన ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పటి నుంచి తన లోపల ఉండేటువంటి సంతోషము అది వేరే. ఆ తల్లిదండ్రులకు అంతకు మించిన సంతోషం ఉండదు. సో ఆ సంతోషాన్ని మేము క్యాప్చర్ చేసి వాళ్ళకు ఒక మెమొరీలా ఇవ్వాలనుకున్నాం. అది ఆ ప్రాసెస్ కోసం వాళ్ళ బమ్ నుంచి త్రూ అవుట్ వాళ్ళ లైఫ్ జర్నీ వరకు, అంటే వాళ్ళ కన్సీవ్ అయినప్పటి నుంచి ఎవ్రీ మంత్ ఫొటోస్ కానివ్వండి, డిఫరెంట్ కాన్సెప్ట్స్తో కానివ్వండి, వాళ్ళ కన్సీవ్ మూమెంట్ నుంచి వాళ్ళ ఒక ఆల్బమ్ ట్రాక్ చేయడానికి ఈజీగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి న్యూ టెక్నాలజీ అండ్ ట్రెండ్ని తీసుకొని వాళ్ళ యొక్క మెమొరీని ఎల్లకాలం గుర్తుండిపోయేలాగా చేయాలనుకున్నాం. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత కూడా అప్పుడే బిడ్డే కాదు, తల్లి తండ్రి కూడా పుడతారు. అప్పటి వరకు వాళ్ళ తల్లిదండ్రి కాదు కదా. సో ఆ పుట్టిన తల్లిదండ్రులకు కూడా అనుభూతిని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆ టైంకి హాస్పిటల్కి మా టీం వెళ్ళి వాళ్ళకి అక్కడే ఫొటోస్ క్రియేట్ చేసి ఇవ్వడం, హాస్పిటల్ నేమ్ అండ్ డేట్తో చేయడం, అది హాస్పిటల్ అండ్ మా తరఫున రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడం, ప్లస్ వాళ్ళకి షూట్కి ఒక డే అపాయింట్మెంట్ ఇచ్చి ఇక్కడ వాళ్ళకి ఫస్ట్ న్యూ బోర్న్ షూట్ అరేంజ్ చేయడం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ న్యూ బోర్న్ షూట్ అయినాక కూడా ఇప్పుడున్న ట్రెండ్ మంత్లీ పిల్లలకి ఫొటోస్ తీయడం కూడా ట్రైన్ చేస్తుంది. నెల ఆ బిడ్డ యొక్క ఎదుగుదలను తీస్తున్నారు. అలాంటి ట్రెండింగ్ మంత్లీ ఫోటోగ్రఫీ కోసం
ఆ బిడ్డ మంత్లీ గ్రోత్ ఎలా ఉంది, సింగిల్ కాన్సెప్ట్ 1 2 3 డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి వస్తుంది. దానికి కావాల్సింది టెక్నాలజీయే కాదు, ఎక్విప్మెంట్ కూడా. సో ఈ ఎక్విప్మెంట్ కోసం మేము హైదరాబాద్, మద్రాస్ అండ్ బెంగళూరు డిఫరెంట్ ప్లేసెస్ సర్చ్ చేసి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాప్స్ అండ్ థీమ్స్ తోటి ఒక 50 ప్రాప్స్ అండ్ థీమ్స్ని తీసుకొచ్చి పెట్టాము. సో వీటిని యూటిలైజ్ చేసుకుంటూ ఆ టెక్నాలజీని, ఆ యొక్క సాఫ్ట్వేర్ యాజ్ వెల్ యాజ్ ద హార్డ్వేర్ మెటీరియల్, ఈ హార్డ్వేర్ మెటీరియల్ని యూజ్ చేసుకుంటూ మా ఈ స్టూడియోలో వాళ్ళకి ఇవన్నీ కల్పించి మెమొరీగా ఉంచాలనుకున్నాను. అండ్ ఫస్ట్ బర్త్డేకి ఒక కార్డ్ కొట్టియాలన్నా, బేబీ యొక్క ఫ్లెక్స్ కొట్టియాలన్నా డిఫరెంట్ ఫొటోస్ అవసరం పడతాయి. వాళ్ళకి అప్పటికే కొన్ని వందల ఫోటోలు అవైలబుల్ ఉండాలనేది మా ఉద్దేశం. ఆ బేబీకి ఒక ఇన్స్టా అకౌంటో లేకపోతే గూగుల్ అకౌంటో పెట్టుకొని అందులో ఇవన్నీ పెడితే 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన బేబీ వెనక్కి తిరిగి చూసుకుంటే తన గ్రోత్ అంతా కనిపిస్తుంది. అప్పటి ఆల్బమ్ ఎలాగో ఇప్పుడు ఆల్బమ్ చెదబట్టవచ్చు, కానీ ఈ సాఫ్ట్ డిజిటల్ వరల్డ్ ఉంది కదా, ఈ డిజిటల్ టెక్నాలజీ తోటి ఈ మొత్తం వాళ్ళ కంటెంట్ అంతా ఒక్క కార్డ్ ఉంటుందని మేము ట్రై చేస్తున్నాం. ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకు వెమ్లవాడలో అయితే లేదు. జనాలు ఎక్కడెక్కడి నుంచో వెమ్లవాడని దాటుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. మా వంతుగా మేము అనుకున్నాము, వెమ్లవాడలో ఇలాంటి కాన్సెప్ట్ పెడితే ప్రజలకి మేము ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము. సో ప్లీజ్ డూ విజిట్ అవర్ స్టూడియో అండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీకు చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది మా యొక్క ప్రయత్నం. సో థ్యాంక్ యూ. ట్రైనింగ్కి వెళ్ళారు, ఒక న్యూ బోర్న్ బేబీని ఎలా హ్యాండిల్ చేయాలి దానిపైన కూడా సర్టిఫికేట్ కోర్స్ తీసుకున్నారు. ఎందుకంటే అంటారు కదా, చేతులు ఎక్కడ వేయాలి, మెడ ఎలా పట్టుకోవాలి, ఏ మంత్ బేబీకి ఎట్లా ట్రీట్ చేయాలి, బేబీ ర్యాపింగ్ ఎలా చేయాలి, బేబీని పడుకోబెట్టడం ఎలా. సో ఇవన్నీ కూడా ట్రైన్డ్ సర్టిఫైడ్ కోర్సెస్ కంప్లీట్ చేసి వచ్చి ఉన్నాము. సో ఏదో పెట్టాలని పెట్టలేదు, మేము ఆల్ ప్రికాషన్స్ కేర్స్ తీసుకొని బేబీకి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేశాము. సో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.